రాష్ట్రంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో ఎన్నో అద్భుతాలున్నాయి. మిగతా పుణ్యక్షేత్రాల లాగా ఇక్కడ రాతితో చెక్కిన విగ్రహాలుండవు. కేవలం వెదురు కర్రలనే పసుపు కుంకుమతో అలంకరించి దేవతలుగా కొలుస్తారు. అసలు వెదురునే ఎందుకు పూజిస్తారు? గిరిజన సాంప్రదాయంలో ప్రకృతిని మించిన దైవం లేదు. వాళ్ళందరూ చెట్లను, పుట్టలను, రాళ్లనే దైవంగా భావిస్తారు. గిరిజన జీవన శైలిలో వెదురు అత్యంత కీలకమైనది. తమకు నీడను, ఆహారాన్ని, రక్షణను ఇచ్చే వెదురును శక్తి స్వరూపంగా వాళ్ళు నమ్ముతారు. అందుకే తమ ఆరాధ్య దైవాలైన సమ్మక్క సారలమ్మలను కూడా వెదురు రూపంలోనే వాళ్ళు చూసుకుంటారు. చారిత్రక కథనం ప్రకారం కాకతీయులతో యుద్ధం చేసిన సమ్మక్క శరీరం నిండా గాయాలతో చిలకలగుట్ట వైపు వెళ్ళింది. తన తల్లి కోసం వెతుకుతున్న భక్తులకు అక్కడ సమ్మక్క కనిపించలేదు. కానీ ఆమె వెళ్ళిన చోట ఒక కుంకుమ భరణితో పాటు దట్టమైన వెదురు పొదలు కనిపించాయి. సమ్మక్క తల్లి ఆ వెదురు పొదల్లో కుంకుమ భరణిలో కలిసిపోయిందని, ఆ వెదురే తల్లికి ప్రతిరూపమని నమ్ముతారు కోయ పూజారులు. అప్పటి నుండి వెదురునే ఉత్సవమూర్తులుగా పూజించడం వాళ్ళు మొదలుపెట్టారు. జాతర ప్రారంభానికి ముందు పూజారులందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో చిలకలగుట్ట వైపు వెళ్తారు. అక్కడ ప్రత్యేక ముహూర్తంలో పవిత్రమైన వెదురు బద్దలను సేకరిస్తారు. సారలమ్మ కన్నెపల్లి నుండి వెదురు రూపంలో గద్దెపైకి వస్తుంది. అలాగే సమ్మక్క చిలకలగుట్ట నుండి వెదురుగడ్డ కుంకుమ భరణి రూపంలో వస్తుంది. ఈ వెదురుగడ్డలను పసుపు, కుంకుమ, నెమలి పించాలతో అందంగా అలంకరించినప్పుడు అవి సాక్షాత్తు దేవతల్లాగే కనిపిస్తాయి. ఈ వెదురుగడ్డలను సేకరించే సమయంలో పూజారులందరూ కఠినమైన ఉపవాస దీక్షలు చేస్తారు. జాతర ముగిసిన తర్వాత కూడా ఈ వెదురుగడ్డలను ఎక్కడ పడితే అక్కడ పారేయరు. వాటిని మళ్ళీ పవిత్రమైన ప్రదేశంలోనే భద్రపరుస్తారు. Thank you.